హిరణ్యకశిపుణ్ణి చంపిన తర్వాత కూడా ఎందుకు శాంతించలేదు నరసింహ? ఎందుకు దేవతలందరూ భయంతో వణికిపోయారు? ఆ సమయంలో విశ్వాన్ని కాపాడటానికి శివ తీసుకున్న అత్యంత భయంకరమైన రూపమే శరభ. ఫ్రెండ్స్, ఇలాంటి మిస్టీరియస్ మరియు పవర్ఫుల్ మైథలాజికల్ స్టోరీస్ మీకు నచ్చుతుంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాను ప్రెస్ చేయండి. ఎందుకంటే ఇలాంటి హిడెన్ మైథాలజీ సీక్రెట్స్ ఇంకా చాలా ఉన్నాయి. ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం శరభ అవతారం అసలు ఏమిటి, నరసింహుడి కోపం ఎంత భయంకరంగా మారింది, మరి చివరికి ఏమైంది? సత్యయుగంలో హిరణ్యకశిపుడు అనే ఒక అసుర చక్రవర్తి ఉండేవాడు. తన తపస్సుతో బ్రహ్మదేవుని ప్రసన్నం చేసి ఒక వరం పొందాడు. నాకు మనిషితో కాదు, మృగంతో కాదు, పగలు కాదు, రాత్రి కాదు, ఇంట్లో కాదు, బయట కాదు, ఆయుధంతో కాదు, ఎవరు నన్ను చంపకూడదు అని కోరుకున్నాడు. ఆ వరం వచ్చిన తర్వాత హిరణ్యకశిపుడు లోకాన్ని తన ఆధీనంలోకి తీసుకున్నాడు. దేవతలను, ఋషులను అందర్నీ బాధ పెట్టడం మొదలుపెట్టాడు. కాని తన సొంత కొడుకు ప్రహ్లాద మాత్రం ఎప్పుడూ ఓం నమో నారాయణాయ అని జపిస్తూనే ఉండేవాడు. ఇది హిరణ్యకశిపుడికి కోపం తెచ్చింది. ప్రహ్లాదుణ్ణి చంపడానికి ఎన్నో ప్రయత్నాలు చేశాడు. పాముల మధ్యలో పడటేశాడు, అగ్నిలో వేశాడు, గజాలతో తొక్కించాడు. కాని ప్రతిసారి విష్ణు తన భక్తుణ్ణి రక్షించాడు. ఒకరోజు కోపంతో హిరణ్యకశిపుడు ప్రహ్లాదుని అడిగాడు, నీ విష్ణు ఎక్కడున్నాడు? అప్పుడు ప్రహ్లాదుడు నవ్వుతూ, స్వామి, ఎక్కడలేని ప్రదేశం లేదు అని చెప్పాడు. హిరణ్యకశిపుడు ఒక స్తంభాన్ని చూపించి, ఈ స్తంభంలో కూడా ఉన్నాడా అని అడిగాడు. ప్రహ్లాదుడు అవును అని చెప్పగానే హిరణ్యకశిపుడు ఆ స్తంభాన్ని గట్టిగా కుట్టాడు. ఆ క్షణంలో విశ్వమంతా కంపించింది. స్తంభం నుండి ఒక ఉగ్ర గర్జన వినిపించింది. ఆ గర్జనతో దేవలోకం కూడా వణికిపోయింది. ఆ స్తంభం నుండి బయటికి వచ్చాడు నరసింహ. సగం మనిషి, సగం సింహం. కళ్లలో అగ్ని, గోర్లలో ప్రళయశక్తి. సంధ్యా సమయంలో గడప మీద కూర్చోబెట్టి ఆయుధం లేకుండా తన గోర్లతో హిరణ్యకశిపుడిని చీల్చి చంపేశాడు. కాని అసలు మిస్టరీ అక్కడే మొదలైంది. హిరణ్యకశిపుడు చనిపోయిన తర్వాత కూడా నరసింహ శాంతించలేదు. ఆయన కోపం ప్రళయంలాగా పెరిగిపోయింది. ఆయన గర్జనలతో భూమి కంపించింది, సముద్రాలు పొంగిపోయాయి. దేవతలందరూ భయపడ్డారు. ఎవరూ ఆయన దగ్గరికి వెళ్ళలేకపోయారు. లక్ష్మీదేవి కూడా ఆ ఉగ్రరూపాన్ని చూసి ముందుకు రాలేకపోయింది. దేవతలందరూ కలిసి బ్రహ్మ దగ్గరికి వెళ్లారు. ఈ ఉగ్రశక్తిని ఎవరు ఆపగలరు అని అడగగా బ్రహ్మ చెప్పాడు, ఈ విశ్వాన్ని సమతుల్యంలో నిలబెట్టగలిగే శక్తి ఒక్కటే ఉంది, అది శివ. దేవతలందరూ కైలాసానికి వెళ్లారు. శివుని ప్రార్థించారు, ప్రభో, నరసింహుడి కోపం వల్ల లోకాలు నాశనం అయిపోతున్నాయి, దయచేసి విశ్వాన్ని రక్షించండి. అప్పుడు శివ మౌనంగా కళ్ళను మూసుకున్నాడు. కొంతసేపటి తర్వాత ఆయన శరీరం నుండి ఒక భయంకర అగ్నిశక్తి వెలువడింది. ఆకాశం చీలిపోతున్నట్టు అనిపించింది. మెరుపులు మెరిశాయి, దిక్కులు కంపించాయి. ఆ అగ్ని మధ్య నుండి పుట్టింది శరభ. ఇది మామూలు రూపం కాదు. 8 కాళ్ళు, పెద్ద రెక్కలు, సింహం కన్నా భయంకరమైన ముఖం, గరుత్మంత వేగం, ప్రళయాన్ని గుర్తు చేసే గర్జన. శరభ రూపం చూసి దేవతలు కూడా వణికిపోయారు. ఆ తర్వాత శరభ నరసింహుడు ఉన్న ప్రదేశానికి వెళ్ళాడు. ఒకవైపు ఉగ్ర నరసింహ, మరోవైపు శరభ. 2 దివ్యశక్తులు ఎదురెదురుగా నిలిచాయి. వాళ్ల గర్జనలతో లోకాలు కంపించాయి. నరసింహుడు కోపంతో శరభపై దాడి చేశాడు. కాని శరభ తన మహాశక్తితో ఆ ఉగ్రాన్ని నియంత్రించడం మొదలుపెట్టాడు. కొన్ని పురాణాల ప్రకారం శరభ నరసింహుడి కోపాన్ని తనలో అబ్జార్బ్ చేశాడని చెప్తారు. కానీ స్టోరీ అక్కడే అయిపోలేదని ఇంకొన్ని ట్రెడిషన్స్ చెప్తాయి. శరభ వచ్చిన తర్వాత నరసింహ ఇంకా భయంకరమైన రూపాన్ని ధరించాడు. ఆ రూపమే గంధాబేరుంద. ఇది 2 తలలు కలిగిన మహాదివ్య పక్షి రూపం. ఆకాశాన్ని కప్పేసే పెద్ద రెక్కలు, వజ్రం కన్నా బలమైన గోళ్లు, సూర్య అగ్నిలాంటి తేజస్సు, విశ్వాన్ని కంపించే గర్జన. ఆ రూపం బయటికి వచ్చినప్పుడు దేవలోకంలో అందరూ భయంతో వణికిపోయారు. అప్పుడు మొదలైంది శరభ మరియు గండబేరుండ మధ్య మహాయుద్ధం. ఒకవైపు శివ యొక్క ఉగ్ర రూపం శరభ, మరోవైపు నరసింహ యొక్క అత్యంత ఉగ్ర పక్షి రూపం గండబేరుండ. వాళ్ల యుద్ధం వల్ల భూమి కంపించింది, సముద్రాలు పొంగిపోయాయి, అగ్ని పర్వతాలు విస్ఫోటించాయి, ఆకాశం ఎర్ర రంగులో మారింది.
కొన్ని ట్రెడిషన్స్ ప్రకారం ఈ యుద్ధం చాలా కాలం జరిగిందని చెప్తారు. మరికొన్ని వర్జన్స్లో చివరికి 2 దివ్య శక్తులు శాంతించాయని చెప్తారు. ఈ కథ కేవలం యుద్ధం గురించి కాదు, ఇది శివుడు మరియు విష్ణువు మధ్య కాంపిటీషన్ కూడా కాదు. ఈ స్టోరీలో ఉన్న డీపర్ మీనింగ్ ఏంటంటే, కోపం ఎంత ధర్మం కోసం వచ్చినా అది నియంత్రణలో ఉండాలి. గండబేరుండ అంటే కంట్రోల్ చేయలేని మహాశక్తి, శరభ అంటే ఆ శక్తిని సమతుల్యంలో పెట్టడానికి వచ్చిన కాస్మిక్ ఫోర్స్. అందుకే ఈ స్టోరీని చాలామంది డిస్ట్రాక్షన్ వర్సెస్ కంట్రోల్ అనే స్పిరిచువల్ సింబాలిజం లాగా చూస్తారు. డిఫరెంట్ ట్రెడిషన్స్లో ఈ కథకి డిఫరెంట్ వర్జన్స్ ఉన్నా ప్రతి వర్జన్లో ఒక పవర్ఫుల్ స్పిరిచువల్ మీనింగ్ ఉంటుంది. ఒకవైపు శరభ, మరోవైపు గంధబేరుంద, 2 ఉగ్ర రూపాలు ఎదురెదురుగా నిలిచినప్పుడు విశ్వం కూడా ఒక క్షణం ఆగిపోయిందని పురాణాలు చెప్తున్నాయి. కానీ చివరికి ఆ కోపం కన్నా గొప్పది సమతుల్యమని ఈ డివైన్ స్టోరీ మనకి నేర్పిస్తుంది. హర్ హర్ మహాదేవ్, జై నరసింహ అని కామెంట్స్లో కామెంట్ చేయండి. ఇలాంటి మిస్టీరియస్ మైథలాజికల్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.